الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం అల్హమ్దులిల్లా నిన్నటి క్లాస్లో చదివినటువంటి రెండు సూరాలు సూరతుల్ ఫలక్, సూరతున్ నాస్ మరియు ఈరోజు తిలావత్ చేయబడినటువంటి మూడు సూరాలలో మరొకటి సూరతుల్ ఇఖ్లాస్. వీటిని కలిపి ఇన్షాల్లా మీకు నేను అనువాదంతో పాటు సంక్షిప్త వ్యాఖ్యానం, అందులో మనకున్నటువంటి బోధనలు తెలియజేస్తున్నాను. వీటి గురించి వచ్చినటువంటి సహీ హదీసులను కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వింటారని, మన జీవితంలో మనకు ఏ బోధనలు చేయబడుతున్నాయో వాటిని అనుసరిస్తారని ఆశిస్తున్నాను. అల్లాహు తాలా ప్రయోజనకరమైన జ్ఞానంతో పాటు సదాచరణ భాగ్యం కూడా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సూరతుల్ ఫలక్ మరియు సూరతున్ నాస్, ఈ రెండు సూరాల యొక్క విడివిడి పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు సూరతుల్ ఇఖ్లాస్ గురించి తెలుసుకొని మరి ముందుకు సాగుదాము. సూరతుల్ ఇఖ్లాస్ లోని మొదటి ఆయత్, కుల్ హువల్లాహు అహద్. కుల్ చెప్పు, హువల్లాహ్ ఆ అల్లాహ్. అల్లాహ్ యొక్క సొంత నామముతో పాటు అందులో నిజమైన ఆరాధ్యుడు అన్నటువంటి భావం కూడా ఉంటుంది. ఆ అల్లాహ్ అహద్, ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, అల్లాహ్ నిరపేక్షాపరుడు, అంటే ఎవరి అవసరం అక్కర లేనివాడు. ప్రతి ఒక్కరికి అతని అవసరం ఉన్నది. లం యలిద్ వలం యూలద్, దీని యొక్క శాబ్దిక అర్థం లం యలిద్, ఆయన కనలేదు, ఎవరిని కనలేదు. వలం యూలద్, ఆయన మరొకరికి కనబడలేదు, అంటే జన్మ అనేది ఒకరి నుండి పొందలేదు. దాని కొరకే మంచి తెలుగు సాహిత్యంలో మంచిగా అర్థమయ్యే రీతిలో ఏమంటాము? లం యలిద్, అతనికి ఏ సంతానము లేదు. వలం యూలద్, అతను ఒకరికి సంతానం కాడు, అతనికి తల్లిదండ్రులు ఎవరు లేరు. దీనినే మన యొక్క సులభంగా అర్థమయ్యే వాటలో అల్లాహ్ గురించి చెప్పాలంటే, అల్లాహ్ ఎలాంటి వాడంటే, ఎంతటి ఏకైకుడంటే, అతనికి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరూ లేరు. అతడు తనకు తాను ఒంటరిగా స్వతహాగా ఒక్కడుగా ఉన్నాడు, ఏ భాగస్వామి లేకుండా, ఎలాంటి పొత్తు లేకుండా. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఏ ఒక్కడూ లేడు ఆయనకు సరి సమానుడు, పోల్చదగినవాడు. పదాల యొక్క అర్థం మీకు మంచి రీతిలో తెలియాలి అని ఈ విధంగా అరబీ కలర్ ఆ ఆయత్ కింద దాని అనువాదంలో ఏ పదానికి ఏ కలర్ ఉన్నదో దాని పరంగా మీరు గ్రహించవచ్చును ఇన్షా అల్లాహ్. ఇక రండి, ఈ అనువాదం తెలుసుకున్న తర్వాత సంక్షిప్తంగానైతే మీరు నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ప్రత్యేకంగా సూరతుల్ ఫలక్ మరియు సూరతున్ నాస్ యొక్క ఘనతలో ఆ సారాంశంలో కుల్ హువల్లాహు అహద్ యొక్క ప్రస్తావన కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు, ఫర్జ్ నమాజ్ తర్వాత మనం చేసే అటువంటి జికిర్ కానీ, లేదా పడుకునే ముందు చేసే అటువంటి జికిర్లో కానీ, అలాగే ఉదయం సాయంకాలం చేసే జికిర్లో కానీ, ఈ విధంగా వేర్వేరు సందర్భాలలో ఈ మూడు సూరాలు కలిపి వీటి యొక్క ప్రత్యేకతలు, వీటి యొక్క ఘనతలు, ప్రాముఖ్యతలు తెలపడం జరిగింది. నిన్న మీరు ఈ స్క్రీన్ చూశారు, కానీ ఈరోజు చూస్తున్నది కొంచెం వేరుగా కనబడుతుంది కదా. ప్రతి ఒక్క విషయానికి ఆధారం దాని పక్కనే ఇవ్వడం జరిగింది. మరియు ఇందులో 10వ విషయం చివరి లైన్లో ఏదైతే మీరు చూస్తున్నారో, ఇలాంటి సూరాలు తౌరాత్, జబూర్, ఇంజీల్ మరియు ఖురాన్లో అవతరించలేదు అని ముస్నద్ అహ్మద్లోని సహీ హదీస్ 17,452. ఈ విషయాన్ని చదివి కొందరు
అర్థం చేసుకోవడంలో ఏదో చిన్న పొరపాటులో పడ్డారు. ఈ 2 సూరాలు ఖురాన్లోనే ఉన్నాయి కదా, మరి ఖురాన్లో అవతరించలేదని ఎలా అంటున్నారు? అయితే మాట ఏమిటంటే, ఇంతటి గొప్ప ఘనత గల, ఇంతటి ప్రాముఖ్యత గల అల్లా యొక్క శరణు వేడుకోవడానికి 2 సూరాల యొక్క విలువ ఎంత గొప్పగా ఉందో, ఇలాంటి ఘనత, స్థానం, విలువ శరణు కొరకు ప్రత్యేకించబడిన, అల్లా శరణు కోరుకోవడానికి ప్రత్యేకించబడిన, అల్లా శరణు కోరుకోవడానికి ప్రత్యేకించబడిన ఈ 2 సూరాల మాదిరిగా వేరే సూరా ఖురాన్లో లేదు. ఇది భావం. ఇవి 2 ఖురాన్లోనివే. అంటే ఇంతటి గొప్ప స్థానం గల సూరాలు మరొకటి లేవు అని దాని అర్థం. ఇక అర్థమైంది అనుకుంటాను. నిన్న కూడా గ్రూప్లో, కమ్యూనిటీలో ఆడియో పెట్టడం జరిగింది. విషయం స్పష్టమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని హదీసులు, వాటి యొక్క అర్థభావాలు మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఈ 3 సూరాలలో మనకు ఉన్నటువంటి ముఖ్య బోధనలు ఏమిటి అవి అర్థం చేసుకుందాము. సరే, మంచిది. అయితే రండి, ఇందులో ఇక్కడ మీరు చూస్తున్నట్లు తుఫాను గాలులు వీస్తున్నప్పుడు ఈ సూరాలు చదవాలని సహీ హదీసులో ఉంది. ఏమిటి ఆ హదీస్? సమయం మిగిలించుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, అరబీ మీరు చూస్తూనే ఉన్నారు కనుక నేను కేవలం తెలుగు అనువాదం మాత్రమే వినిపిస్తున్నాను. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట జుహ్ఫా మరియు అబువా మధ్య నడుస్తూ ఉండగా తుఫాను గాలి దుమారం మొదలైపోయింది. చిమ్మని చీకటి క్రమ్ముకున్నది. అల్లాహు అక్బర్. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, ఈ 2 సూరాలు చదువుతూ అల్లాహ్ శరణు కోరడం మొదలుపెట్టారు. మళ్ళీ ఇలా చెప్పసాగారు, ఓ ఉక్బా, వీటి ద్వారా శరణు వేడుకో, వీటి ద్వారా, ఈ 2 సూరాల ద్వారా శరణు వేడుకో. ఇంతకంటే మేలైన వాటితో ఎవరు శరణు కోరలేరు. ఆ తర్వాత నమాజులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని చదివినది నేను విన్నాను. అబూ దావుద్లోని సహీ హదీస్ 1463 ఈ హదీస్ నంబర్. అయితే ఇక్కడ మీరు గమనించారు కదా, చాలా తుఫాను గాలులు వీస్తున్నప్పుడు ఈ దుఆ చదివి, ఈ 2 సూరాలు చదివి అల్లా యొక్క శరణు మనం కోరుతూ ఉండాలి. ఇక ఆ తర్వాత మనలో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా విషపురుగు కాటు వేస్తే, ప్రత్యేకంగా తేలు గురించి హదీసులో వచ్చిన విషయం, ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తుండగా ఆయనకు తేలు కుట్టినది. అల్లాహు అక్బర్. తేలు కుట్టినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు పూర్తి అయ్యాక నీళ్లు మరియు ఉప్పు తెప్పించి కుట్టిన చోట, తేలు ఎక్కడైతే కుట్టినదో అక్కడ నీళ్లు మరియు ఉప్పు కలిపిన నీళ్లు పోస్తూ సూర కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ చదువుతూ పోయారు. ఇక్కడ గమనించండి, మీరు ఒక విషయం శ్రద్ధగా గమనించండి. కొన్ని హదీసులలో ఫలక్, నాస్ ఈ 2 సూరాలు మాత్రమే కలిపి ఘనత చెప్పడం జరిగినది. ఎలాగైతే ఇంతకు ముందు తుఫాను గాలి నడుస్తున్నప్పుడు. కొన్ని హదీసులలో కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, కాఫిరూన్, ఫలక్, నాస్ ఈ 3 సూరాల ఘనతలు తెలుపబడ్డాయి. ఎలాగైతే ఇక్కడ మీరు చూస్తున్నారో అలాగే
మరికొన్ని సందర్భాల్లో ఫలక్ నాస్తో పాటు ఇఖ్లాస్ సూరత్ తెలుపడం జరిగినది, ఎలాగైతే మనం దీని తర్వాత హదీసులో చూస్తున్నాము. అదేమిటి? పడుకునే ముందు, నిద్రించేకి ముందు ఈ 3 సూరాలు చదవాలి. మరియు వాటిని ఏ విధంగా చదివి ఏ విధంగా మనం మసహ్ చేయాలి ఈ హదీసులో చెప్పడం జరిగినది. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి, అల్లా నాకు మీకు మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, ప్రతి రాత్రి అన్న పదం మనం బహుశా మర్చిపోతాం. ఎప్పుడో మూడున్నప్పుడు, వీలున్నప్పుడు, తీరిక ఉన్నప్పుడు అని భావించి దీనిపై ఆచరిస్తాము. కానీ ప్రతిరోజు మనం ప్రతి రాత్రి ఆచరించాలి. ఎందుకంటే ప్రవక్త వారి యొక్క పద్ధతి ఇది. ప్రతి రాత్రి పడకపై వచ్చినప్పుడు తమ 2 అరచేతులను కలుపుకొని, చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు కనబడుతుందా? తమ 2 అరచేతులను ఈ విధంగా కలుపుకొని, ఈ విధంగా 2 అరచేతులను కలుపుకొని సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్ ఈ 3 సూరాలు చదివేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేతులు కలుపుకొని దాంట్లో ఊది ఈ సూరాలు చదివి ఆ తర్వాత ఎక్కడి వరకు తమ శక్తి ప్రకారం చేతులు చేరుతాయో అక్కడి వరకు తమ శరీరంపై తుడుచుకునేవారు. ముందు తల, ముఖము, మొదటి భాగము, ఆ తర్వాత ఎక్కడి వరకు చేతులు చేరుకుంటాయో. సోదర మహాశివులారా, ఇది సహీ హదీసులో వచ్చిన విషయం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5017. ఇలాగే దీని తర్వాత హదీసును మనం గ్రహిస్తే, రోగి స్వయం చదివి ఊదుకోవాలి, రోగి స్వయం చదివి ఊదుకోవాలి, లేదా ఎవరైనా చదివి ఆ రోగిపై ఊదాలి. ఏంటి? ఇవే 3 సూరాలు, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్, సూరతున్ నాస్. ఏంటి దలీల్? ఏమిటి ఆధారం? ఆయిషా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అవస్థ గ్రహించినప్పుడు తమకు తాము ముఅవ్విదాత్ చదివి ఊదుకునేవారు. ముఅవ్విదాత్, కొంచెం ఓపిక వహించండి, ఈ హదీస్ పూర్తి చదివి నేను చెబుతున్నాను. ముఅవ్విదాత్ చదివి ఊదుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అవస్థ చాలా ఎక్కువైపోయిందో, స్వయం ప్రవక్తకు ఇక చదవడం కూడా కష్టతరం ఏర్పడినదో, అప్పుడు నేను ఈ ముఅవ్విదాత్ చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల యొక్క శుభాల ఆశతో ఆయన చేతులపై ఊది ఆయన చేతులతో ఎక్కడి వరకు చేరుకునేదో అంతవరకు నేను మసా చేసేదానిని. అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ముఅవ్విదాత్ అన్న పదం వచ్చింది కదా, ఒక పదం ఉన్నది అల్ ముఅవ్విదాత్ లేదా ముఅవ్విదాత్, మరొకటి ఉన్నది ముఅవ్విదతైన్. ముఅవ్విదతైన్ అంటే 2 అని భావం వస్తాయి. అందులో ఫలక్ నాస్ కేవలం. ముఅవ్విదాత్ అంటే ఇఖ్లాస్, ఫలక్, నాస్ సర్వసామాన్యంగా. మరికొన్ని సందర్భాల్లో కాఫిరూన్, పోలియాయల్ కాఫిరూన్ కూడా ఇందులో చేరుతుంది. ఎలాగైతే దీనికంటే ముందు తేలు కుట్టినటువంటి ప్రస్తావన వచ్చిన హదీసులో మనం విన్నాము. అర్థమైంది కదా? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రకీబ్ గారు మీకు ప్రశ్న వేస్తారు కావచ్చు, లేదా పోల్లో పెడతారు కావచ్చు, ముఅవ్విదాత్ అంటే ఏమిటి? అప్పుడు దానికి సమాధానంలో ఇఖ్లాస్, ఫలక్, నాస్ అని రాసిన, ఇఖ్లాస్, ఫలక్, నాస్ మరియు కాఫిరూన్ అని రాసినా సరిపోతుంది. ముఅవ్విదతైన్, ముఅవ్విదతాన్ అని వస్తే ఫలక్ మరియు నాస్ మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా? సోదర మహాశివులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహిస్తున్నారా?
అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరా. అల్లా యొక్క గొప్ప విషయం, గొప్ప దయ, అల్లా యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ మనపై ఏమిటంటే మనం మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో ఖురాన్ సహీ హదీతుల ఆధారాలను తెలుసుకుంటాం. ఇది మన సలఫ్ వారి మన్హజ్. నేను కలలో చూశాను, నాకు ఇలా మంచిగా అనిపించింది, మీరు కూడా చేయండి, నేను అనుభవించాను, మా ఫలానా బుజుర్గ్, మా ఫలానా బాబా వారు, ఇలాంటి మాటలు ఇస్లాంలో మనకు అవసరం లేవు. అల్లా మనకు ఏ ఖురాన్ హదీత్ ఇచ్చాడో అందులో మనకు అల్హమ్దులిల్లా చాలా మేళ్ళు, చాలా విషయాలు ఉన్నాయి. అవే అల్హమ్దులిల్లా మనకు సరిపోతాయి. అయితే సోదర మహాశివులారా, ఇక్కడ వరకు ఈ కొన్ని హదీతులు మీరు విన్నారు కదా. అయితే ఈ విధంగా చూసుకుంటూ పోతే ఫలక్ నాస్ విషయంలో, ఇఖ్లాస్, ఫలక్, నాస్, ఈ 3 సూరాల ఘనతలో ఇంకా ఎన్నో హదీతులు ఉన్నాయి. మన రోజువారీ జీవితంలో ఆచరణ పరంగా, ఉదాహరణకు నిన్న కూడా సంక్షిప్తంగా చెప్పాను, మనలో ఎంతో మందికి జిన్ను పట్టింది అని, శైతాన్ పట్టుకున్నాడు అని, లేదా ఎవరిదైనా ఏదైనా దిష్టి తగిలింది అని. అలాంటి సందర్భంలో తిర్మిదీలోని సహీ హదీస్ 2058 కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యతఅవ్వదు మినల్ జాన్ని వ ఐనిల్ ఇన్సాని హత్తా నజలతిల్ ముఅవ్విదతాన్ ఫలమ్మా నజలతా అఖద బిహిమా వ తరక మా సివాహుమా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిన్నాతుల విషయంలో వారి కీడు నుండి శరణు పొందడానికి మరియు మనిషి యొక్క దిష్టి కీడు తగలకుండా శరణు పొందడానికి దువాలు చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ 2 సూరాలు అవతరించాయో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని ఎక్కువగా చదవడం మొదలుపెట్టారు. వేరే వాటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఈ 2 సూరాలకు ఇచ్చారు. వీటి ద్వారా దిష్టి తగిలిన వారికి, స్వయం దిష్టి తగిలిన వ్యక్తి తనకు తాను జిన్ను పట్టిన వారిపై చదివి ఊదడం, లేదా ఆ వ్యక్తి స్వయంగా చదువుకోవడం, ఇదంతా కూడా అల్హమ్దులిల్లా మనకు హదీతుల ద్వారా బోధించబడినటువంటి విషయం. కనుక ఇక ఇక్కడి వరకు హదీతుల యొక్క వివరణ మనం ఆపేసి, కావాలంటే మరికొన్ని హదీసులు, వాటి అనువాదాలు గ్రూపులో మీ యొక్క ఎక్కువ నాలెడ్జ్ కొరకు పంపిస్తాము, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు రండి, మనం ఈ సూరాలు, వీటి యొక్క అనువాదం, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన బోధనలను మనం గ్రహించే ప్రయత్నం చేస్తాము. ముందు సూరతుల్ ఇఖ్లాస్ తీసుకుందాము. 112, 113, 114. కుల్ హువల్లాహు అహద్. చెప్పండి, అల్లాహ్ ఒకే ఒక్కడు, ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు. ఈ పదం ఎప్పుడైతే మనం అహద్ అని అంటామో అల్లాహ్ గురించి, ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం, అల్లాహ్ తన అస్తిత్వంలో ఏకైకుడు. ఎలాంటి ఏకైకుడు? 2, 3, 4 కలిసి ఒక్కడు కాడు. ట్రినిటీ లాంటి, ఇంకా వేరే ఇట్లాంటి చెడ్డ విశ్వాసాలు, లేదా కొందరు సూఫీల పేరుతో ఉన్నటువంటి అజ్ఞానులు, మాలో కొందరు బాబాలు, గౌస్, పీర్, దస్తగీర్, వీళ్ళందరూ ఎలాంటి వారంటే అల్లా యొక్క ఆరాధన, సిక్ర్ చేసి 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 అల్లాలో కలిసిపోతారు. నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. ఇలాంటి తుర విశ్వాసాలన్నిటినీ ఖండించడానికి ఖుల్ హువల్లాహు అహద్ ఒకటే సరిపోతుంది. అల్లాహ్ తన అస్తిత్వంలో ఒకే ఒక్కడు. ఈ రోజుల్లో కొందరు అంటారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నూరు మిన్ నూరిల్లా, అల్లా యొక్క నూరులోని, కాంతిలోని ఒక భాగమని. తప్పు. ఖుల్ హువల్లాహు అహద్ మనకు నేర్పుతుంది ఇలాంటి దుర విశ్వాసాలు, మూఢనమ్మకాలు తప్పు అని. అల్లాహ్ తన అస్తిత్వంలో ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి కాడు. అతనిలో నుండి ఏదైనా వెళ్ళినది వేరే ఎవరితోనైనా కలిసి ఒక్కటి అయ్యాడు, ఇలాంటి భావాలు ఏమాత్రం లేవు. అర్థమైందా? మరియు అల్లాహు సమద్ అని మనం ఎప్పుడైతే అంటామో, అల్లా నిరపేక్షాపరుడు అంటే అతని అవసరం ఎవరికి లేదు. అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా. అతనికి ఎవరి అవసరం లేదు, అందరికీ అతని అవసరం ఉన్నది. ఎవరికి? అల్లాకు ఎవరి అవసరం లేదు.
అల్లాహ్కు ఎవరి సహాయం అవసరం లేదు, అల్లాహ్కు ఎవరి చేదోడు వాదోడు అవసరం లేదు. ఆయన ఒకే ఒక్కడు అన్ని పనులను నిర్వహిస్తాడు, ఈ విశ్వమంతని నడిపిస్తున్నాడు. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్కరికి అల్లాహ్ యొక్క సహాయం, అల్లాహ్ యొక్క అవసరం ఉంది. అల్లాహ్ సహాయం లేనిది ఎవరు ఇక్కడ బ్రతకలేరు. ఇక సంతాన విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని మనం అల్లాహ్ తప్ప వేరే ఎవరి వద్దకు, ఏ సమాధి వద్దకు, ఏ దర్గాల వద్దకు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. లం యలిద్ వలం యూలద్లోనైతే మరింత స్పష్టంగా చెప్పడం జరిగింది, అల్లాహకు ఏ సంతానము లేదు, భార్య లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు. ఇక ఎవరైతే దేవుళ్లకు కూడా ఒక వంశపరం అనేది పెడతారో, లేదా ఈసా అలైహిస్సలాం గురించి దేవుని కుమారుడు అని అంటారో, ఇవన్నీ కూడా తప్పుడు మాటలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, పూర్వపు ఏ గ్రంథాలు ప్రవక్తలపై అవతరించాయో, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఈ విధంగా ఏ పూర్వపు గ్రంథాల్లో కూడా అల్లాహ్ ఏకత్వ విషయంలో ఎలాంటి షిర్క్ మాట లేదు. ఏదైనా తప్పుడు భావాలు వారు తీస్తారు, కానీ వాస్తవం ఏమిటంటే అల్లాహ్ ఏకత్వ విషయం, తౌహీద్ విషయం పూర్వపు గ్రంథాల్లో కూడా ఉంది. వలం యకుల్లహు కుఫువన్ అహద్, అల్లాహ్కు సరి సమానుడు ఎవ్వడూ కూడా లేడు. సోదర మహాశివులారా, ఈ విధంగా అల్లాహ్ ఏకత్వం గురించి మరియు ప్రత్యేకంగా ఎప్పుడైతే ముష్రికులు ప్రశ్నించారో మీ అల్లాహ్ అనేవాడు ఎలాంటి వాడు, దానికి ఈ సూరత్ అవతరించినది. ఇక సోదర మహాశివులారా, తర్వాత సూరతుల్ ఫలక్. సూరతుల్ ఫలక్లో ఇందులో మనకు కొంచెం మనం గ్రహించామంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో కూడా మనకు బోధపడుతున్నాయి. శ్రద్ధ వహించండి. సూరతుల్ ఫలక్, కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్. ఇందులో అఊదు అని మనం ఏదైతే అంటున్నామో, శరణు కోరుతున్నాను, ఇందులో 4 చాలా ముఖ్యమైన విషయాలు వస్తాయి, గమనించండి. ఒకటి శరణు కోరడం, ఆ పని. రెండవది శరణు కోరేవాడు. మూడోది శరణు ఎవరితో కోరడం జరుగుతుంది. నాలుగవది ఏ కీడు నుండి, ఏ విషయం నుండి శరణు కోరడం జరుగుతుంది. అర్థమైంది కదా? అర్బాత్ అర్కాన్ అని అంటారు. శరణు కోరడం ఈ పని, శరణు కోరేవాడు, ఎవరితో శరణం కోరడం జరుగుతుంది, ఏ కీడు నుండి, ఏ విషయం నుండి శరణు కోరడం జరుగుతుంది. గమనించారా? ఇక దీని ద్వారా మీకు చెప్పే ఉద్దేశం ఏమిటంటే, శరణు కోరేది మనం, అల్లాహ్ యొక్క సృష్టి, ప్రత్యేకంగా మనం ఎవరితో అఫ్వన్ శరణు కోరడం ఈ పని ఏదైతే ఉందో ఇది ఒక ఇబాదత్, ఆరాధన. రెండవది శరణ కోరేవాడు మనం, అల్లాహ్ యొక్క సృష్టిలో ప్రత్యేకంగా మనం, ఇంకా వేరేవారు. మూడవది ఎవరితో, ఏ విషయంలో అల్లాహ్ తప్ప వేరే ఎవరికి శక్తి లేదో అందులో అల్లాహ్ తప్ప వేరే ఎవరితోనైనా శరణు కోరడం షిర్క్ అవుతుంది. ఇక ఏ విషయంతో మనం శరణు కోరుతున్నాము, దేనితోనైతే భయపడుతున్నాము, అర్థమైంది కదా? ఇక కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఇక్కడ ఫలక్ అని అంటే రాత్రి సమయం, రాత్రి వేళ వీడిపోయి అందులో నుండి వెలుతురు ఏదైతే బయటికి వస్తుందో దానిని ఫలక్ అని అంటారు. ఖురాన్లో సూరతుల్ అన్ఆమ్లో
ఫాలికుల్ ఇస్బాహ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది అల్లా కొరకే చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా తెలిసింది ఏమిటంటే, గమనించండి ఇక్కడ ఒక గొప్ప విషయం. ఎంతటి కీడుకు గురి అయినా, ఎంత పెద్ద ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ అవస్థ బాధలో ఉన్నా, ఓ పీడితుల్లారా, ఎలాగైతే రాత్రి వేళ చీకటి, చిమ్మని చీకటి ఎక్కువైన తర్వాత తెల్లవారు జామున వస్తుంది అన్నటువంటి నమ్మకం మీకు ఉన్నదో, అంతకంటే ఎక్కువ నమ్మకం మీరు మీ అల్లాపై ఉంచి తప్పకుండా నా కష్టాలను తొలగిస్తాడని అల్లాను మాత్రమే వేడుకోండి. ఇక ఇక్కడ గమనించండి, తర్వాత 4 ఆయతులలో 2, 3, 4, 5 ఈ 4 ఆయతులలో 4 రకాల విషయాల నుండి, 4 రకాల కీడుల నుండి శరణు కోరడం జరిగింది. ప్రతి ఒక్కదాన్ని మీరు అనువాదంతో చదవండి, చూడండి. ఇవన్నీ మన లోపలి విషయాలు కాదు, బయటి విషయాలు. ఎవరైతే అల్లా సృష్టించినంతటి కీడు నుండి, లేదా రాత్రి చిమ్మని చీకటి కీడు నుండి, ముడులలో మంత్రాలు చేసి చేతబడులు చేసేవారి కీడు నుండి, ఎవరైతే మన గురించి ఏదైనా అసూయ చెందుతున్నారో దాని కీడు నుండి. అర్థమైందా? అర్థమైంది కదా? ఇక ఒక్కసారి గమనించండి, అల్లా యొక్క ఒక్క పేరు రబ్బిల్ ఫలక్ అని చెప్పి 4 రకాల కీడుల నుండి అల్లా శరణు కోరడం జరిగింది. అదే ఒకవేళ మీరు సూరతు నాస్ లో గమనిస్తే ఏం కనబడుతుంది? అల్లాహు అక్బర్. అల్లాహు తఆలా యొక్క 3 గుణాల ప్రస్తావనతో కేవలం ఒక్క కీడు నుండి శరణు కోరడం జరిగింది. అర్థమవుతుందా? సూర ఫలక్ లో అర్థమైందా మీకు? బిరబ్బిల్ ఫలక్, ఒక్క అల్లా యొక్క బిరబ్బిల్ ఫలక్ అని 4 రకాల కీడుల నుండి శరణు కోరడం జరిగింది. అన్నాస్ లో చూడండి, ఇక్కడ బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇల్లాహిన్నాస్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ అస్మా వ సిఫాత్, తౌహీద్ ఉలూహియత్ 3 వచ్చేసాయి. ఈ 3టి వాస్తా, వసీలా ఆధారంగా, మాధ్యమంతో మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, ప్రేరేపణలు వేసే, దురాలోచనలను రేకెత్తించే వస్వస వేసేవాడు, ప్రేరేపణలు కలగజేసేవాడు, దురాలోచనలను రేకెత్తించేవాడు, అల్ ఖన్నాస్ తప్పించుకునేవాడు. ఎవడు వాడు? మానవుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తూ ఉంటాడు, ప్రేరేపణలను కలిగిస్తూ ఉంటారు. ఎవరు వారు? జిన్నాతులలో కూడా ఉన్నారు, మానవులలో కూడా ఉన్నారు ఇలాంటి వారు. అయితే ఇక్కడ మిన్ షర్రిల్ వస్వాస్, తప్పుడు ఆలోచనలు కలగజేసేవారు. అయితే మనిషి లోపలి నుండి స్ట్రాంగ్ లేకుంటే బయటి కష్టాలను కూడా ఎదుర్కోలేడు. అందుకొరకు ఈ సూర మనకు గొప్ప బోధన కలుగజేస్తుంది. ఏంటి? నీవు నీలో నుండి తప్పుడు శైతాన్ ఆలోచనలను దూరం చేసుకో, శైతాన్ వస్వసాల నుండి దూరం కావడానికి ఈ 2 సూరాల మాధ్యమంతో, వసీలాతో అల్లాహ్ శరణు కోరు. మరి ఇక్కడ ఒక పదం ఖన్నాస్ అని ఏదైతే మీరు చూస్తున్నారో, తప్పించుకునేవాడు మాట ఏమిటంటే, మనిషి ఎంత ఎక్కువగా అల్లా దిక్ర్ చేస్తాడో శైతాన్ తప్పించుకుంటాడు, పారిపోతాడు, మనిషి నుండి దూరం అవుతాడు. ఎప్పుడు అల్లా యొక్క దిక్ర్ నుండి అశ్రద్ధలో ఉంటాడో శైతాన్ మనిషికి దగ్గరై అతనికి ప్రేరేపణను కలగజేస్తూ ఉంటాడు. అందుకొరకు ఎక్కువగా మనం అల్లా యొక్క దిక్ర్లో ఉండాలి. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, అన్ని సందర్భాలలో, అన్ని వేళల్లో. తెలిసింది కదా? అందుకొరకు ఈ 2 సూరాల ద్వారా మనకు బోధపడిన విషయం, మనం అన్ని రకాల కీడులు మన నుండి దూరం కావడానికి ఈ 2 సూరాల ఆధారంగా అల్లా యొక్క శరణు కోరాలి. ఇన్షా అల్లా మళ్ళీ రేపటి పాఠంలో
మరికొత్త సూరాలతో మనం కలుసుకుందాము, కొత్త విషయాలు నేర్చుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.